ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ హోలీ సందర్భంగా హోలీ టైంలో మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ కాంటాక్ట్లోకి రావడం కానివ్వండి, మీ లైఫ్ అనేది రంగులమయంగా చేయాలనుకుంటున్నారా, లేకపోతే పాస్ట్లో ఉన్న బ్లాకేజెస్ కానివ్వండి, నెగటివ్ ఎనర్జీస్ కావాల కానివ్వండి, డార్క్నెస్ అనేది పోయి మీ లైఫ్లో వెలుతురు అనేది వస్తుందా ఈ హోలీ టైంలో? సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. సో ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి, లేదా ఇక్కడ కలర్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్. ఈ ఫస్ట్ పైల్, సెకండ్ పైల్, థర్డ్ పైల్ ఆర్ ఎల్లో కలర్, పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్. ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో మీ మనసులో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకుని మీకు ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలని అనిపిస్తే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి, లేదా ఏ పైల్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆ పైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్దర్గా రీడింగ్ తీద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరోమైల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా. సో ఎవరైతే ఫస్ట్ పైల్ ఆర్ ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనం ముందు తీద్దాము. సో వీటిని పక్కన పెడదాము. సో ఫస్ట్ పైల్ ఆర్ ఎల్లో కలర్, చూస్ ఏ న్యూ డైరెక్షన్. మీరు మీ డైరెక్షన్ని మార్చుకోండి. అంటే మేబీ ఇప్పటి వరకు మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకుని ఉండొచ్చు, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. ఇప్పటి వరకు నెంబర్ బ్లాక్ చేసుకున్నారు కాబట్టి నెంబరు ఎప్పుడు తీస్తారా అని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో అలా కాకుండా మేబీ వేరే న్యూ డైరెక్షన్లో వేరే సోర్స్ ఏదైనా ఉందేమో చూడండి. మీ ప్రాబ్లం అనేది మీ పార్ట్నర్కి సంబంధించినది, లేదా వేరే విధంగా ఏదైనా కన్విన్స్ చేయడానికి కానివ్వండి, ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, ఏదో ఒకటి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఇలా ఇంకొక విధంగా కొత్తగా ఆలోచించమని చెప్తున్నారు మీ పార్ట్నర్కి గురించి కమ్యూనికేట్ అవ్వడానికి. చూద్దాము. షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయి వాళ్ళకి సంబంధించినది 60 to 70% దీంట్లో ఉంటే కనుక రీడింగ్లో మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. చూద్దాం. ద స్టార్. ఫస్ట్ కార్డే విష్ ఫుల్ఫిల్ కార్డ్ వచ్చింది. 6 of Pentacles, Knight of Cups, Justice, 6 of Swords, 7 of Pentacles, Three of Wands, 10 of Wands, Five of Swords, the Magician, the Hanged Man, Knight of Swords, 5 of Pentacles. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా? మీ లైఫ్లో ఇప్పటి వరకు ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి, డార్క్నెస్ కానివ్వండి పోయి రంగులమయం అనేది ఈ హోలీ తర్వాత అయినా మీ లైఫ్ అనేది చేంజ్ అయ్యి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా అనేది చూద్దాము. సో
సో చూద్దాము. సో మీ పార్ట్నరు మీ విష్ ఏదైతే ఉందో మీ పార్ట్నర్ రావాలని గట్టిగా తలుచుకుంటున్నారు. మీ కోరిక కూడా అదే, మీ విష్ ఫుల్ఫిల్ అయ్యే టైం అనమాట. ఈ మేబీ ఈ హోలీ తర్వాత, హోలీ కొంతమందికి ఇప్పుడు కానివ్వండి, లేకపోతే హోలీ తర్వాత ఆఫ్టర్ హోలీ అయినా కూడా మీ విష్ ఏదైతే ఉందో మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రావాలని చెప్పి అనుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరే టైం అనమాట. విష్ ఫుల్ఫిల్ టైం అనమాట. సో తప్పకుండా మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి వస్తారు. మీరు అనుకుంటున్నారు వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి రారేమో, నాతో ఎంత ప్రేమగా ఉన్నారు, ప్రేమగా ఉండి మరి నన్ను మోసం చేశారు. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు నన్ను మోసం చేస్తారనే పాస్ట్ లో, కానీ మోసం చేసి వెళ్ళిపోయారే అన్న ఫీలింగ్ ఉందన్నమాట. ఒక 40%, 40 to 50% అలా ఉంది. లేదు, పాస్ట్ లో నాతో బాగానే ఉన్నారు, మంచిగా ఉన్నారు, కానీ వీళ్ళు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా వాళ్ళ సైడ్ నుంచి అని అయితే ఇంకొక 50% అయితే ఆలోచిస్తున్నారు. కానీ మీ పార్ట్నర్ అయితే మోసం చేసి అయితే వెళ్ళలేదు మీ లైఫ్ లో నుంచి, మోసం చేసే దూరంగా అయితే ఉండడం అయితే కూడా జరగలేదన్నమాట. కానీ మీ పార్ట్నరు దూరంగా ఉండడం అయితే జరిగింది, కానీ అది దేని వల్ల ఉన్నారంటే తనంతట తానే కావాలనే ఉన్నారనమాట. తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానీ తనంతట తానే దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చిందనమాట తనకి. సో దాని వల్లే వాళ్ళు దూరంగా ఉన్నారు తప్ప మిమ్మల్ని మోసం చేయడానికి ఉన్నారో, లేకపోతే వాళ్ళకి ఏమైనా యూజ్ అండ్ త్రో టైప్ లో మిమ్మల్ని యూజ్ చేసుకోవడమో ఇలా అయితే కాదు. ఏదో థర్డ్ పార్టీ రిలేషన్ ఉండడం వల్ల అయినా వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది, లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అయినా కూడా వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ నీ సాక్రిఫైస్ చేసి మరి దూరంగా ఉండడం అయితే జరిగింది. వాళ్ళంతటా వాళ్ళే ఉండడం అయితే జరిగింది అనమాట. అంతేకాని మీరు అనుకున్నట్టు మోసం చేయలేదు, వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని మీరు ఎంతైతే గట్టిగా అనుకుంటున్నారో వాళ్ళు కూడా మీ నుండి దూరంగా ఉన్నందుకు అంతే పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. అంతే దూరంగా ఉండడం వల్ల కూడా వాళ్ళు లైఫ్ లో చాలా రకాలుగా బాధ అనేది అనుభవిస్తున్నారు. లైఫ్ లో సక్సెస్ అనేది లేదు, ఎటు చూసినా కూడా డార్క్నెస్ అనేది వాళ్ళలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి ఏదో మీరు ఫోర్స్ చేయడం వల్ల మీ పార్ట్నర్ రావడం మీ లైఫ్ లోకి, లేకపోతే మీ పార్ట్నర్ ఫోర్స్ చేయడం వల్ల మీరు వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళడం అయితే జరగలేదన్నమాట. ఇద్దరు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళ ఇష్టంతోనే మీరు ఈ లవ్ లైఫ్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అంటే ఇద్దరు ఇష్టాలు ఒకరినొకరు అంటే ఒకరు కావాలనుకున్నారు కాబట్టి. అంటే కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ప్రపోజ్ చేశారని వాళ్ళకి కంటిన్యూస్ గా వాళ్ళు వెంట పడడం వల్ల కొన్ని రోజుల వరకు వెయిట్ చేసి చూసి ఇట్లా చేసే పర్సన్స్, అలాంటి రిలేషన్షిప్ అయితే కాదు మీది. మీ ఇద్దరిది ఏంటంటే విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే మీ ఇద్దరు ఒకళ్ళనొకరు గురించి ఒకళ్ళు తెలుసుకుని ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టంతోనే ప్రేమతోనే రిలేషన్షిప్ లోకి రావడం అయితే జరిగింది. అండ్ మీ మీద చాలా ప్రేమ అయితే ఉంది మీ పార్ట్నర్ కి కూడా. మీకు ఎంతైతే ప్రేమ ఉందో మీ పార్ట్నర్ కి కూడా అంతే ప్రేమ అయితే ఉంది. పాస్ట్ లో జరిగిన వాటికి తను కూడా ఫీల్ అవుతున్నారు అనమాట, బాధపడుతున్నారు. డైలీ మీకు సంబంధించిన మెమరీస్ అన్ని కూడా గుర్తు చేసుకోవడము, జరిగిపోయిన దాంట్లో వాళ్ళ తప్పు ఉందని మిమ్మల్ని బాధ పెడుతున్నానని చెప్పి వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే జరిగిపోయిన దాంట్లో వాళ్ళ తప్పు కూడా ఉంది. మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా కూడా లేరన్నమాట. సో వాళ్ళకంటూ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, చాలా హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా వాళ్ళంతటి వాళ్ళే దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసుకోవాలి మెయిన్. వాటిని క్లియర్ చేసుకున్నాక తర్వాత మాత్రమే మళ్ళీ మీ లైఫ్ లోకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని గట్టెక్కినాక మాత్రమే మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి. రావడమే కాకుండా మీకంటూ ఒక న్యాయం అనేది చెయ్యాలి. మేబీ మీ పార్ట్నర్ మీకు చెప్పకుండానే వెళ్ళిపోయి ఉండాలి, లేకపోతే వద్దనుకునైనా వెళ్ళిపోయి ఉండాలి. సో కానీ రీజన్ అయితే వాళ్ళంతటి వాళ్ళే కావాలనే చేశారు. సో మీకు న్యాయం అనేది చేయాలి. ఇప్పటి వరకు మీరు వాళ్ళ మీద ఎంతో ప్రేమ అనేది పెంచుకున్నారు, ఎంతో ఎఫెక్షన్ అనేది ఉంది, వాళ్ళే మీ లైఫ్ లో
రావాలి ఉండాలని అయితే అనుకుంటున్నారు అండ్ వాళ్ళే మీ ప్రపంచంగా మీరు భావిస్తున్నారు. సో మీకంటూ అవన్నీ వాళ్ళకి కూడా తెలుసు, మీ పార్ట్నర్ కి కూడా. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎట్లయినా మీ లైఫ్ లోకి ఇప్పుడు ఏవైతే తన సైడ్ నుంచి ఉన్న మిస్టేక్స్ కానివ్వండి, తన ప్రాబ్లమ్స్ కానివ్వండి అన్ని క్లియర్ చేసుకుని మీ లైఫ్ లోకి 100% మీకు న్యాయం చేయడానికి మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుని వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ మీ లైఫ్ లోకి రమ్మని, వాళ్ళంతటా మళ్ళీ వాళ్ళు మీ లైఫ్ లోకి వాళ్ళ ఇష్టమా ఏంటి రావాల్సి వచ్చినప్పుడు వస్తారు, వెళ్లాల్సి వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. బ్లాక్ చేసుకోవడం, అన్బ్లాక్ చేసుకోవడం, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండడం, ఆన్ అండ్ ఆఫ్ చేయడం, ఇవన్నీ వాళ్ళ ఇష్టమేనా అని మీరు అనొచ్చు. కానీ మీ పార్ట్నర్ అంటే మీకు కూడా చాలా ఇష్టం అనమాట. మీ పార్ట్నర్ మంచి మ్యానిపులేటర్ కూడా అనమాట. వాళ్ళ మాటలకి మీరు మ్యానిపులేట్ అయిపోతారు అనమాట. సో ఎంత పెద్ద తప్పు చేసినా కూడా వాళ్ళ మాటలకి మీరు ఐస్ అయిపోయి యాక్సెప్ట్ చేసేస్తారు, వాళ్ళని క్షమించేస్తారు అనమాట. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీరు. కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్స్ కాబట్టి మీకు ఎప్పుడు ఎలా ఉంటారో, ఎలాంటి టైంలో ఎలా మీతో మాట్లాడాలో అనేది కూడా మీ పార్ట్నర్ కి తెలుసు అనమాట. సో దాని వల్లే వాళ్ళు అంతే ధైర్యంతో వాళ్ళంతటి వాళ్ళు దూరంగా ఉండడం కూడా జరిగింది అనమాట. అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ మీ లైఫ్ లోకి ఈ వీళ్ళకి ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం కనిపిస్తున్నాయి. సో నెగిటివ్ ఎనర్జీస్ ఉండడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, వీళ్ళ టైం అనేది అంత మంచిగా లేదనమాట. సో దాని వల్లే ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ గానే అవుతున్నాయి, ఫెయిల్యూర్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సో ఒక సక్సెస్ చూసి ఈ లైఫ్ లో ఈ స్ట్రగుల్స్ అన్ని గట్టెక్కినాక మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్స్ లేకుండా చూసుకుని మీ లైఫ్ లోకి రావాలి, రీ ఎంట్రీ అయితే ఇవ్వాలి అని తొందరలోనే, అతి తొందరలోనే యాక్షన్ అనేది తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ కి సంబంధించిందని అయితే అనుకుంటున్నారు. అండ్ మీ పార్ట్నర్ కూడా ఏంటంటే మీరు ఈ మెమరీస్ లో నుంచి కానివ్వండి, మీ ఇద్దరికి సంబంధించిన పాస్ట్ లైఫ్ లో నుంచి కానివ్వండి బయటికి రాలేకపోతున్నారు. అలాగే మీ పార్ట్నర్ కూడా అలానే ఏంటంటే మీ పార్ట్నర్ కూడా ఈ మెమరీస్ కానివ్వండి, మీ పాస్ట్ లో జరిగిన వాటిలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. సో దాని వల్ల కూడా వాళ్ళకు కూడా అంతే పెయిన్ అయితే అనిపిస్తుంది అనమాట. ఆ బ్యాగేజెస్ అన్నిటి కూడా పాస్ట్ లో జరిగిన వాటన్నిటిని కూడా తీసుకునే వెళ్ళారు. వాళ్ళకి కూడా మీరు పదే పదే గుర్తుకు రావడము అయితే జరుగుతుంది. సో వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడైతే ఇవన్నీ క్లియర్ చేసేసుకుని ఒక రిజల్ట్ టైం అనేది వచ్చిద్దో ఆ రిజల్ట్ టైంలోనే మీ లైఫ్ లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మీ లైఫ్ లో హ్యాపీగా మళ్ళీ మీ లైఫ్ తో మాట్లాడాలని, రీయూనియన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. సో మీరు వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కంపల్సరీ మీరు ఒక న్యూ డైరెక్షన్ లో, మేబీ ఇప్పటిదాకా మీరు నొకండా సిచ్యువేషన్ లో ఉంటే కనుక వేరే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, వేరే ఐడీస్ ద్వారా కానివ్వండి, వీటి ద్వారా మీరు కమ్యూనికేట్ అయితే కనుక తప్పకుండా తన మనసు మార్చుకుంటారు. మీ మీద ఉన్న ప్రేమ అనేది అట్లీస్ట్ తను చెప్తారనమాట, లేదు మాట్లాడతానో లేకపోతే కమ్యూనికేట్ అవుతానో ఏదో ఒక విధంగా అయితే మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు, మీరు వాళ్ళని కన్విన్స్ చేస్తారు. అందుకే వాళ్ళు ఏంటంటే చెప్పకుండా దూరంగా ఉండడానికి ఏంటంటే రీజన్, వాళ్ళంతటి వాళ్ళు మీ వాయిస్ విన్నా, మీతో మాట్లాడినా వాళ్ళు మళ్ళీ మాట్లాడాలి మీరు కావాలన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ టైంలో మళ్ళీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసుకుంటా మీతో ఉండలేరు, మేబీ మిమ్మల్ని కూడా హర్ట్ చేయొచ్చు ఆ సిచ్యువేషన్ లో అన్న విధంగానే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది. సో తప్పకుండా వేరే నెంబర్స్ నుంచి కాల్ చేయడం కానివ్వండి, లేకపోతే వేరే సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అవ్వడం కానివ్వండి, ఇలా చేస్తే కనుక తప్పకుండా వాళ్ళు రియలైజ్ అయ్యి సో మీతో మళ్ళీ రీయూనియన్ ఇవ్వడానికి అండ్ తొందరగా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదనమాట ఈరోజు ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి, అప్పుడే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ 2 చూద్దాం. సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ 2 ఆర్ పింక్ కలర్ కి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఎవరైతే పింక్ కలర్ ని చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఇంప్రూవింగ్ హెల్త్. ఇప్పుడు ఏదైతే మీకు ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే డిప్రెషన్ లో మీ పార్ట్నర్ కి సంబంధించి డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ముందు మీరు మీ డిప్రెషన్ నుంచి బయటకు రావాలంటే ముందు మీరు హెల్త్ ని కూడా మంచిగా చూసుకోవాలి. చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. సో తొందరలోనే హెల్త్ ఇష్యూస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, అంటే
క్లియర్ అవుతాయి అన్నమాట, తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్ట్రెస్ రిలీఫ్ ఉండండి, మెడిటేషన్ లాంటివి చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి. వీటన్నిటి వల్ల తొందరలోనే ఆ హెల్త్ ఇష్యూస్ లో నుంచి, డిప్రెషన్ కానివ్వండి, వీటన్నిటిలో నుంచి బయటకి, స్ట్రెస్ లో నుంచి కానివ్వండి, హెడేక్ ఇలాంటి వాటన్నిటిలో నుంచి కూడా బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేది యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి. చూద్దాము. మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారా ఈ హోలీ టైంలో? ఈ హోలీ టైంలో మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? హోలీ టైంలో మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పార్ట్నరు మళ్ళీ మీ లైఫ్ లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్నారా? మీ లైఫ్ లో ఉన్న డార్క్నెస్ అంతా పోయి, బ్లాక్నెస్ అంతా పోయి రంగులమయం అవ్వబోతుందా మీ లైఫ్ అనేది? చూద్దాము. కలర్ఫుల్ గా మారబోతుందా మీ పార్ట్నర్ రీఎంట్రీతో? చూద్దాం దీనికి సంబంధించిన రీడింగ్ అనేది. Two of Wands, the Magician, the Strength, Six of Pentacles, Five of Cups, Two of Swords, King of Wands, Ten of Pentacles, Three of Cups, the Star, Four of Pentacles, Three of Wands, Five of Swords. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారా అంటే, ప్రెసెంట్ అయితే మీ పార్ట్నరు కొంచెం స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు. ఎక్కడ మీరు వాళ్ళని బ్లేమ్ చేస్తారో, వాళ్ళని మోసం చేశారు అని అనుకుంటారో అని ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ మీ లైఫ్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. మీరు కూడా 100% మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనే కోరుకుంటున్నారు. కానీ మీ పార్ట్నర్ ఎందుకు రావట్లేదంటే, వాళ్ళు కొంచెం స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు. ఎనర్జీస్ అనేవి తన లైఫ్లో ప్లానెటరీ పరంగా కానివ్వండి, తన లైఫ్లో కానివ్వండి, కొన్ని నెగటివ్ ఎనర్జీస్ వల్ల తను కొంచెము ఎటు కదలలేని సిచ్యువేషన్లో అయిపోయిందనమాట. అటు మీ దగ్గరికి రాలేక, అట్లా అని చెప్పి అక్కడే ఉండలేక, దూరంగానే ఉండలేక బాధ అయితే పడుతున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే జరిగిపోయిన దాంట్లో పాస్ట్ లో మేబీ మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడం కానివ్వండి, పాస్ట్ లో ఏదైనా జరిగిపోయిన సిచ్యువేషన్ నుంచి కానివ్వండి, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే, అప్పుడు ఆ రోజు అది జరగకుండా ఉంటే ఇప్పుడు నో కండక్ట్ సిచ్యువేషన్ వరకు వచ్చేది కాదు మా ఇద్దరు లైఫ్ అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు, మీ పార్ట్నర్ కూడా ఫీల్ అవుతున్నారు అనమాట. వాళ్ళు కూడా ఏంటంటే, కొంచెం నేను నా కోపాన్ని కానివ్వండి, నా ఎమోషన్స్ అని కానివ్వండి, నేను కంట్రోల్ చేసుకోగలుగుంటే ఈరోజు ఇంత పెయిన్ అనేది తీసుకునే వాళ్ళం కాదు ఇద్దరు అని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ కూడా మీ లైఫ్ లో మీరంటే చాలా ఇష్టమైతే ఉంది. మీకు ఎంతైతే ప్రేమ ఇష్టమైతే ఉందో మీ పార్ట్నర్ కి కూడా అంతే ప్రేమ ఇష్టమైతే ఉంది. ఆ ఇష్టంతోనే మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది. ఏదో మీరు వెంటబడ్డారనో వాళ్ళు వెంటబడ్డారని మీరు ఈ రిలేషన్షిప్ లోకి అయితే రాలేదనమాట. ఇద్దరు ఒకరంటే ఒకటి అంతే ఇష్టం, ప్రేమతో మాత్రమే మీ ఇద్దరు మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది. అండ్ వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్,
ఎలాంటి ప్రాబ్లం అయినా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలరు. మేబీ మీ పార్ట్నర్ మీరు దూరంగా ఉన్నా కూడా మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారన్న ఫీలింగ్ వాళ్ళకి లేదన్నమాట. లేదు, మీరు స్ట్రాంగ్, ఎవరికైనా సమాధానం చెప్పగలరు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసుకోగలరు అన్న ఫీలింగ్ కానీ మీరు స్ట్రాంగ్ పర్సనే. కాకపోతే పైకి అంత కనిపించినా కూడా మీరేంటంటే లోపల చాలా పెయిన్ అనేది తీసుకుంటున్నాను. నేనేంటి ఇంత ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగే నేను ఇప్పుడు ఇంత డిప్రెషన్ లోకి, ఇంత ఎనర్జీస్ డౌన్ అయిపోవడము, లో ఎనర్జీస్ లోకి వెళ్ళడం ఏంటా అని కూడా మీకు కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉందన్నమాట. సో మీ పార్ట్నర్ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారేమో, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో పార్టీలు అట్లా చేసుకుంటూ ఉంటారేమో, నా గురించి పట్టించుకోవట్లేదేమో అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారు. తనకే చక్కగా మంచి జాబ్ కెరియర్ సెటిల్ అయిపోయి మంచిగా ఉంటారన్న ఫీలింగ్ లో మీకుంది. కానీ తను ఒక మంచి జాబ్ హోల్డరే కాకుండా మంచి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. అక్కడ హ్యాపీనెస్ ఎంత ఉందో వాళ్ళ లైఫ్ లో సాడ్నెస్ కూడా అంతే ఉందన్నమాట. మీరు లేని లోటు అనేది తనకి ఎప్పుడు తెలుస్తూ ఉందన్నమాట. సో తన ఫ్యామిలీలో మీరు కూడా తన ఫ్యామిలీ అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఈ నోకండర్ సిచ్యువేషన్ రావడానికి మేబీ వాళ్ళ కోపమే కారణము. వాళ్ళ కోపం వల్లనే వాళ్ళు దూరంగా ఉన్నారు. వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉన్నారు. సో వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే వాళ్ళ ఎనర్జీస్ ని వాళ్ళని తక్కువ చేసుకుని మీ లైఫ్ లోకి మళ్ళీ రావాలన్నా కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకు నేను నా ఈగో అండ్ యాటిట్యూడ్ ని తగ్గించుకుని వెళ్తే మళ్ళీ ఏమన్నా తక్కువగా చూస్తారేమో అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. మీరేమనుకుంటున్నారంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు, సో మిమ్మల్ని మాటలు అనేసి వెళ్ళిపోయారు, కోపంలో వెళ్ళిపోయారు, మరి కంపల్సరీ బ్లాక్ చేసుకున్నారు. మరి ఏదో ఒక టైంలో నిజంగా నా మీద ఇష్టం ఉంటే కనుక తప్పకుండా వాళ్ళే బ్లాక్ లో నుండి తీయాలి అని మీరు కూర్చున్నారనమాట. మీరు ఏం తక్కువ కాదు, ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు కాబట్టి మీ ఇద్దరికి రీయూనియన్ అనేది ఇప్పటి వరకు లేదు. లేకుంటే ఎప్పుడో మీరు వేరే విధంగా ట్రై చేసి ఉంటే, వేసే సోర్సెస్ లో ట్రై చేసి ఉంటే కనుక తప్పకుండా మీ ఇద్దరు మళ్ళీ రీయూనియన్ ఎప్పుడో అయ్యేవాళ్ళు అనమాట. మీ విష్ ఏదైతే ఉందో ఆ విష్ ఎప్పుడో కూడా ఫుల్ఫిల్ అయ్యేది. తప్పకుండా ట్రై చేయండి. మేబీ తను బ్లాక్ చేసుకుని ఉంటే వేరే సోర్స్ నుంచి, వేరే ఇన్స్టాగ్రామ్ నుంచి కానివ్వండి, వేరే వాటిలో నుంచి కానీ, వేరే నెంబర్స్ నుంచి కానివ్వండి, వాళ్ళకి మీ ప్రేమని మీ బాధని ఎక్స్ప్రెస్ చెయ్యండి. కన్వే చేయగలిగితే కనుక వాళ్ళు తప్పకుండా మీ బాధని తెలుసుకుని కంపల్సరీ రియలైజ్ అవుతారు. సో మరి వాళ్ళే కోపపడి వాళ్ళే బ్లాక్ చేసుకుని వాళ్ళే వెళ్ళిపోయినప్పుడు నేనెందుకు కాంటాక్ట్ అవ్వాలి? వాళ్ళే కదా రావాల్సింది. తప్పు వాళ్ళ సైడ్ ఉంటే మరి నేనెందుకు వాళ్ళ వెంట పడాలి? నిజంగానే ప్రేమ వాళ్ళకు కూడా ఉంటే వాళ్ళే రావాలి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు మనము నిజంగా ఏదైనా రిలేషన్ కానివ్వండి, ఎవరైనా కావాలని అనుకుంటే కొన్ని మనము వదులుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో వాళ్ళు ఫైర్ ఎలిమెంట్, మీరు ఫైర్ ఎలిమెంట్ కాబట్టి మీ ఇద్దరి మధ్య ఇంత దూరం అనేది గ్యాప్ అనేది వచ్చేసింది. సో కొంచెం తగ్గడంలో తప్పేం లేదండి, అవసరమైన వాళ్ళ కోసం, అయిన వాళ్ళ కోసము. సో తగ్గితేనే దాని వాల్యూ అనేది, రిలేషన్షిప్ కి వాల్యూ ఇవ్వండి, మీ ఈగోలకి మీకు యాటిట్యూడ్లకు కాదు. సో కంపల్సరీ మీరు ఈగో అండ్ యాటిట్యూడ్, వాళ్ళు గడ్డి తిన్నారని మీరు కూడా గడ్డి తింటే ఆ ఏ రిలేషన్ కూడా ముందుకనేది వెళ్ళదు, బ్రేకప్లు తప్ప. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని కొంచెం మీ సైడ్ నుంచి కూడా మన తప్పు ఉంటే కనుక కొంచెం వేరే సోర్స్ నుంచి ట్రై చేయండి తనకి కమ్యూనికేట్ అవ్వడానికి. తప్పకుండా తను రియలైజ్ అయ్యి తను కూడా మీతో మీరు కాల్ చేస్తారేమో, వేరే సోర్స్ నుండి ఏమన్నా ట్రై చేస్తారేమో అన్న విధంగా, నిజంగానే ప్రేమ ఉంటే ఏదో ఒక విధంగా మీరు కమ్యూనికేట్ అవ్వాలి కదా అన్న విధంగానే వాళ్ళు కూడా చూస్తున్నారు. సో తప్పకుండా మీరు కమ్యూనికేట్ అయితే కనుక వాళ్ళు తప్పకుండా బ్లాక్ లో తీయడము, మీతో మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకుని క్లైమ్ చేసుకోండి. సో నెక్స్ట్ థర్డ్ పైల్ అనేది చూద్దాం మనము. సో థర్డ్ పైల్ ఆర్ గ్రీన్ కలర్ ని ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. లెట్ గో. సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ అనేది తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్కి సంబంధించిన నేమ్స్ అనేవి తలుచుకోండి. అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్టివేట్ గా కనెక్ట్ అవుతాయి. అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఎక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే 60 to 70% ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దాన్ని మీరు క్లైమ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ రూపంలో. సో చూద్దాము ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది అవుతుంది అప్పుడే.
సో చూద్దాము, మీ లైఫ్ లో డార్క్నెస్ పోయి మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లో మీ ఇద్దరి మధ్య ఉన్న డార్క్నెస్ బ్లాకేజెస్ పోయి మళ్ళీ మీ లైఫ్ లోకి కలర్ఫుల్ గా రాబోతుందా, మీ లైఫ్ అవ్వబోతుందా, ఈ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రాబోతున్నారా? 7 of Pentacles, ద ఎంప్రెస్, 8 of Pentacles, 6 of Cups, ద ఎంపరర్, Ace of Swords, 10 of Pentacles, Page of Pentacles, 3 of Swords, 3 of Pentacles, 6 of Swords, 5 of Pentacles, 5, the Fool. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ గురించి మీరు ఏం చేయాలి అంటే, మీ పార్ట్నరు మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారా అంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఎందుకు మీ పార్ట్నరు ఒక ఈగోయిస్ట్ పర్సన్ అండ్ యాటిట్యూడ్ పర్సన్ అండ్ కోపం అండ్ అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్ అండ్ సెల్ఫిష్ పర్సన్ అండ్ వాళ్ళకంటూ ఫ్రీడమ్ అనేది కావాలి, కానీ మీకు మాత్రం ఫ్రీడమ్ ఇవ్వరు. మీ నుండి వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఎప్పుడు ఉండాలి, ఉంటుంది కూడా. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా కూల్ గా ఉండే పర్సన్, ప్రతిదాన్ని కూడా అంత అగ్రెసివ్నెస్, షార్ట్ టెంపర్, అనుమానం ఇలాంటి ఉన్న పర్సన్ అయితే కాదు. మీరు చాలా కూల్ గా తీసుకుంటారు, ఏదైనా చెప్తే అర్థం చేసుకుంటారు. మీరేమన్నా చెప్పాలనుకున్నా కూడా అది కూల్ గానే చెప్పడానికే ట్రై చేస్తారు. కానీ మీ పార్ట్నర్ అలా కాదు. ఎలా అంటే కొంచెం కోపం ఎక్కువ ఉన్న పర్సన్, అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్, సెల్ఫిష్ పర్సన్, డామినేటింగ్ చేసే పర్సన్, ఎప్పుడు కూడా మిమ్మల్ని రూల్ చేసే పర్సన్ అనమాట. ఇలానే ఉండాలి, ఇలా ఉంటేనే నాకు ఇష్టం అని అంటారు. కానీ మీకు నచ్చినట్టు వాళ్ళైతే ఉండరు. వాళ్ళకి మళ్ళీ రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు, వాళ్ళకంటూ ఎప్పుడు కూడా ఫ్రీగా వదిలేయాలి, ఫ్రీగా వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, నచ్చినట్టు వెళ్ళాలి, నచ్చింది చేయాలి అన్న విధంగా ఆలోచించే పర్సన్. కానీ మీరు మాత్రము వాళ్ళ కమాండ్ లోనే, వాళ్ళ కంట్రోల్లోనే, వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకి ఇష్టం, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు నచ్చినట్టుగా మీరు ఉండాలన్న ఫీలింగ్ లో ఉండే పర్సన్స్ మీ పర్సన్స్. సో మీ పర్సన్స్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చక్కగా ఎస్కేప్ అయిపోతారనమాట. తనకంటూ ఎలాంటి ప్రాబ్లం ని క్రియేట్ చేసుకోవడానికి రెడీగా ఉండరు. మెయిన్ వచ్చేసి ఆ టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మీ వల్ల కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ వల్ల కానివ్వండి వచ్చిందంటే మిమ్మల్ని వదిలేయడానికి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా రెడీగా ఉంటారనమాట. అలాంటి సిచ్యువేషన్ లోనే ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టడం కానివ్వండి, హర్ట్ చేయడం కానివ్వండి, కొన్నిసార్లు రాంగ్ వర్డ్స్ మాట్లాడడం కానివ్వండి, ఇవన్నీ చేస్తారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు. వాళ్ళ కోపం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళ మాటలు అనేవి వీళ్ళ కంట్రోల్లో అనేవి ఉండవన్నమాట. సో ఎదుటి వాళ్ళు బాధపడతారేమో, ఆ మాట అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అన్న విధంగా ఆలోచించే పర్సన్స్ అయితే కాదు. ముందు చేసినాక తర్వాత ఆలోచించే పర్సన్ అన్నమాట. అది మాటలైనా చేతలైనా ఏదైనా కూడా. సో మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చినట్టు చేయాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి అన్న విధంగా ఆలోచిస్తారు. సో ఒకవేళ ఈ పార్ట్నరు బ్లాక్ చేసుకుని అయితే కంపల్సరీ ఉండాలి, నో కండక్ట్ సిచ్యువేషన్ లో అయితే ఉండాలి. అది కూడా వాళ్ళంతటా వాళ్ళు కావాలనే. ఎందుకంటే వాళ్ళు రిస్క్ చేసి, వాళ్ళు రిస్క్ చేసి వాళ్ళ లైఫ్ ని రిస్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీని రిస్క్ చేసి మీ లైఫ్ లో ఎప్పటికీ ఉండరు అనమాట. సో థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కూడా, ఈ థర్డ్ పార్టీ అంటే మేబీ థర్డ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా అయి ఉండొచ్చు. వాళ్ళ కోసము వాళ్ళంతటా వాళ్ళే మీ రిలేషన్ ని వద్దనుకుని వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో జరిగిపోయింది. కానీ అక్కడ మళ్ళీ వాళ్ళ లైఫ్ ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళకి ఏదైతే కర్మ అనేది, మేబీ వీళ్ళు కోపంలో ఒక రాంగ్ ఒక వర్డ్ మాట్లాడినా, కోపం లేదన్నా అన్నా కూడా అదే వీళ్ళకి మళ్ళీ రివర్స్ గా కర్మ రూపంలో రిటర్న్ వస్తుంది అనమాట. మనం మంచి చేస్తే మంచి ఎలా వస్తుందో, మనం చెడుగా ఆలోచిస్తే చెడు ఎలా అవుతుందో, మనం ఒక మాట తప్పుగా అంటే మనకు కూడా అలాంటి నిందలు పడ్డం కానివ్వండి, ఇలాంటివన్నీ ఫెయిల్యూర్స్ కానివ్వండి ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ చూస్తూ ఉంటారనమాట. హార్డ్ వర్క్ చేస్తారు, కానీ దానికి తగిన ప్రతిఫలం అనేది ఎప్పటికీ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉండదు.
సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే ఉంటుంది, కానీ ఆ ఇన్కమ్ ని వీళ్ళు యూజ్ చేసుకునే విధంగా ఉండదు. మేబీ వాళ్ళ పార్ట్నర్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వీళ్ళే ఎంజాయ్ చేస్తారు తప్ప వీళ్ళు హార్డ్ వర్క్ ని బట్టి వీళ్ళకి అది యూజ్ అనేది అవ్వదు. వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు, డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసినా కూడా దాని ప్రతిఫలం కానివ్వండి, దానికి సంబంధించిన ఎంజాయ్మెంట్ ని కానీ వీళ్ళు ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళ కర్మ వలన మాత్రమే. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ నోటిని కంట్రోల్లో ఎప్పుడైతే పెట్టుకుంటారో, వీళ్ళ వర్డ్స్ ని కానివ్వండి, వీళ్ళ అగ్రెసివ్నెస్ ని కానివ్వండి కంట్రోల్లో పెట్టుకుంటారో అప్పుడే అది రిలేషన్షిప్ అవనివ్వండి, ఫ్యామిలీ అవనివ్వండి, ఫైనాన్షియల్ గా అవనివ్వండి, అన్ని రకాలుగా కూడా వీళ్ళు మంచిగా ఉంటుంది వీళ్ళ లైఫ్. సో ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఎక్కువగా లగ్జరీ లైఫ్ కి అండ్ ఫ్రీగా వచ్చే మనీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ చూపిస్తారనమాట. దాని వల్ల ఏంటంటే ఎక్కువగా ఫెయిల్యూర్స్ కూడా చూస్తూ ఉంటారు, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడము. వీళ్ళ ప్రాబ్లంలు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ముందు సాల్వ్ అయిపోవాలి, తర్వాత ఏదైనా చూసుకుందాము అన్న విధంగా వీళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి వీళ్ళ లైఫ్ లో ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతానే ఉంటది. ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఇంకొక ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటానే ఉంటారు. అలా అని చెప్పి ఆ టైంలో వీళ్ళు జెన్యున్ గా ఉన్నారనుకుంటే వీళ్ళ లైఫ్ లో నుంచి ఆ ప్రాబ్లం ఎలా అయితే వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళ అంత జెన్యున్ గా లేకుండా వేరే వాళ్ళని మోసం చేయడమో, వేరే వాళ్ళని ప్రాబ్లం లో క్రియేట్ చేయడమో, లేకపోతే వేరే వాళ్ళని ఫ్లట్టింగ్ చేయడమో, లేదా మోసం చేసి వీళ్ళ లైఫ్ లోంచి వెళ్ళిపోవడం, ఇలాంటివి చేయడం వల్ల బ్లేమింగ్ చేయడం, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళకి పెద్దగా అవుతాయి. అనవసరమైన ప్రాబ్లమ్స్ వీళ్ళంతటి వీళ్ళే వచ్చి ఇరుక్కున్నట్టు అవుతుంది అనమాట. దాని వల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్, వెనక్కి రాలేని సిచ్యువేషన్ ఉంటది. దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ కి ఈగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువ కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు మీ లైఫ్ లోకి తిరిగి రావడం అయితే జరగదు. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగినా మీరే వెళ్ళి సారీ చెప్తే కనుక, మీరే వెళ్ళి క్షమించమని, తప్పైపోయిందని చెప్పి తనని పొగడ్డం కానివ్వండి, తన గొప్పతనం తనే గొప్ప అన్నట్టుగా ఫీల్ అయితే మాత్రమే వాళ్ళు దగ్గర మీరు నాదే తప్పైపోయిందని చెప్పి ప్రత్యేకపడుతున్నానని, రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని చెప్తే మాత్రమే వాళ్ళు మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది. లేకుంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేశారని తెలుసు, కానీ అది ఒప్పుకోవడానికి మాత్రం వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉండరు. మీతో ఉన్న ఈ ఫ్రెండ్షిప్ కానివ్వండి, రిలేషన్షిప్ కానివ్వండి ఎక్కువ ఇయర్స్ నుంచి ఉంది. ఆ రిలేషన్ కూడా వీళ్ళు మర్చిపోవడం లేదు. కానీ ఏంటంటే వీళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల ఏంటంటే మీరే వాళ్ళ దగ్గరికి రావాలి అన్న విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ తప్పు కాదు అన్న విధంగా ఆలోచిస్తున్నారు. సో బ్లాక్ చేసుకుంటే మీరే ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి ఇంకొక వేరే సోర్స్ నుంచి ట్రై చేయండి. సో ట్రై చేస్తే కనుక వీళ్ళ మనసు కఠినంగానే ఉంటది, కానీ వీళ్ళు మాటలు కఠినంగా ఉన్నా కూడా మనసు అనేది 1-2 సార్లు బ్రతిమలాడితే మాత్రం సాఫ్ట్ గా కరిగిపోతారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వాళ్ళకి వేరే సోర్స్ నుంచి ట్రై చేస్తే కనుక తప్పకుండా వాళ్ళ బ్లాక్ లో నుండి తీయడము, మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఇది ఓన్లీ డిపెండింగ్ అపాన్ యూ ఓన్లీ, అంటే మీ మీదే మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీరే వెళ్ళాలి, వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ తగ్గించుకుని వాళ్ళు మాట్లాడడం అయితే జరగదు. సో మీ సైడ్ నుంచి ఎంత ఎఫర్ట్స్ పెడితే వాళ్ళు ఒక్కసారి నెంబర్ నుంచి బ్లాక్ చేసుకుంటే మళ్ళీ ఇంకో నెంబర్ నుండి బ్లాక్ చేసుకున్నా వాళ్ళకి మీ ప్రేమని, మీ బాధని ఎక్స్ప్రెస్ చేయగలిగితే, అది మెసేజ్ రూపంలో కానీ కాల్ రూపంలో కానీ ఎక్స్ప్రెస్ చేయగలిగితే కనుక తప్పకుండా వాళ్ళు రియలైజ్ అవుతారు. ఎందుకంటే మీరు కరెక్ట్ పార్ట్నర్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళ తప్పు ఉందని వాళ్ళకి తెలుసు, కానీ అది ఒప్పుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండారనమాట. ఎప్పుడు కూడా వాళ్ళు ఈగో అండ్ యాటిట్యూడ్ తగ్గించుకోరు కాబట్టి. సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతున్నప్పుడే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.